జెప్టోలో నిజంగానే వారానికి 20,000 సంపాదించొచ్చా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఈ స్క్రీన్ రికార్డింగ్లు మీరు ఒకసారి చూడొచ్చు. సో ఒక్క వారంలోనే 22,020 రూపాయలు ఎర్న్ చేసిండు. అండ్ జస్ట్ ఒక్క రోజులోనే 3,000 వరకు అయితే ఎర్న్ చేసిండు. సో మనమైతే ఈ వీడియోలో నిజంగానే జెప్టోలో జాయిన్ అయ్యి వారానికి 20,000 ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? నిజానికి మనం ఒక్క వారంలోనే 20,000 సంపాదించొచ్చా అంటే సంపాదించొచ్చు అని చెప్తాను. కావాలంటే మీకు ఒక స్క్రీన్ రికార్డింగ్ వేస్తున్నా చూడండి. మీరు చూస్తున్న ఈ స్క్రీన్ రికార్డింగ్ పైన ఉన్న ఎర్నింగ్స్ జస్ట్ ఒక వారంలోనే సంపాదించినవి. అంటే ఒక్క వారంలోనే మనోడు 22,020 రూపాయల వరకు ఎర్న్ చేసిండు. ఓకే, ఇది వదిలేయండి. మీకు ఇంకొక స్క్రీన్ రికార్డింగ్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక్క రోజులోనే 3,173 రూపాయలు అయితే సంపాదించాడు. ఇదే విధంగా వారం మొత్తం డ్యూటీ చేస్తే 3,000 × 7 21,000 రూపాయల వరకు అయితే సంపాదించవచ్చు. ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా, ఒక్క వారానికి 20,000 వరకు అయితే జెప్టోలో జాయిన్ అయ్యి సంపాదించవచ్చు అని. ఇప్పుడు మనం వారంలోనే 20,000 సంపాదించడానికి ఎన్ని గంటలు లాగిన్లో ఉండాలి, పెట్రోల్ ఎంత పోతుంది అని అయితే చూద్దాం. మీకు మొదట చూపించిన 22,020 రూపీస్ ఏవైతే ఎర్నింగ్స్ ఉన్నాయో అవి మనోనికి రీజాయినింగ్ ఆఫర్ అయితే వచ్చింది. సో రీజాయినింగ్ ఆఫర్ వస్తే రీజాయినింగ్ ఆఫర్లో డ్యూటీ చేసి అవైతే సంపాదించాడు. అసలు రీజాయినింగ్ ఆఫర్ అంటే ఏంటంటే, మనం కొన్ని రోజులు జెప్టోలో వర్క్ చేసి మానేస్తే మనకి ఇలాంటి ఆఫర్ అయితే ఇస్తాడు, రీజాయినింగ్ ఆఫర్ అని. ఈ రీజాయినింగ్ ఆఫర్ ఎలా ఉంటుందంటే, మన ఎర్నింగ్స్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా అలానే ఎక్కువగానే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మన ఎర్నింగ్స్ కంటే ఎక్కువగా ఇన్సెంటివ్సే ఉంటాయి అన్నమాట. ఈ స్క్రీన్ రికార్డింగ్ మళ్ళీ ఒకసారి చూడండి. మనోడు ఎర్న్ చేసింది 22,020 రూపాయలు కదా. సో ఇందులో మనని ఎర్నింగ్స్ మరియు ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి అయితే చూడండి. ఇక్కడ మనం ఎర్నింగ్స్ చూసుకుంటే 7,481 రూపాయలు ప్లస్ 2,708 రూపాయలు. ఇది డైలీ సర్జ్ కదా. సో ఇక్కడ ఈ సర్జ్ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసిన డైలీ సర్జ్ అమౌంట్ అన్నట్టు. అంటే ఇది ప్రతిరోజు ఉంటుంది కాబట్టి మన వారం పేమెంట్ వచ్చేసి ఎంత అంటే 7,481 రూపాయలు ప్లస్ 2,708. మొత్తం కలిపితే మన వారం పేమెంట్ వచ్చేసి 10,189. బట్ ఇక్కడ ఏమైందంటే 10,189 అంటే సరే, ఇక 189 ఏంది 10,000 అనుకుందాం. మన వారం పేమెంట్ వచ్చేసి 10,000. ఇక్కడ కాకపోతే మనకి 22,020 రూపాయలు ఎట్లా వచ్చిందంటే 10,000 వారం పేమెంటు. ఇక్కడ రీజాయినింగ్ ఇన్సెంటివ్ చూడండి 11,811. అంటే సరే 200 ఏముంది, 12,000 ఇన్సెంటివే వచ్చిందనమాట. అంటే మనోడు వారంలో సంపాదించిన పేమెంటు 10,000 అయితే మనోనికి 12,000 ఇన్సెంటివ్ వచ్చింది. అంటే వారం పేమెంట్ తను ఏదైతే ఎర్న్ చేసిండో దానికన్నా ఒక 2,000 ఎక్స్ట్రానే ఇన్సెంటివ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనోనికి ఇక్కడ చూడండి, మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది 10 రూపాయలు టిప్ కూడా ఇచ్చారు కస్టమరు. ఆ 10 రూపాయలు టిప్పు ప్లస్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఎర్నింగ్స్ మొత్తం కలుపుకొని మనోనికి 22,020 రూపాయలు అయితే జస్ట్ ఒక వారంలోనే ఎర్న్ చేసిండు. అర్థమైంది కదా, అతను వారంలో 22,020 రూపాయలు ఎలా ఎర్న్ చేసిండని చెప్పేసి. మీరైతే ఈ కంప్లీట్ స్క్రీన్ రికార్డింగ్ పైన ఉంది. వారం తను ఎర్న్ చేసిన ఎర్నింగ్స్ ఎంత, తనకు వచ్చిన ఆర్డర్ ఇన్సెంటివ్స్ ఎంత, లైక్ అదే డైలీ ఇన్సెంటివ్స్ ఎంత, లేకపోతే రీజాయినింగ్ ఇన్సెంటివ్స్ ఎంత అని చెప్పేసి మీకైతే క్లియర్గా అనిపిస్తుంది. ఈవెన్ కస్టమర్ ఇచ్చిన టిప్పు 10 రూపీస్తో సహా ప్రతిదీ కూడా మనకైతే ఎలా ఎర్న్ చేసినామని చెప్పేసి మనకైతే స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో ఇది తనైతే వారంలో 22,020 రూపాయలు ఎర్న్ చేసింది. అర్థమైంది కదా ఇదైతే. ఇప్పుడు ఒకవేళ రీజాయినింగ్ ఆఫర్ లేకపోతే 20,000 ఎర్న్ చేయలేమా అంటే చేస్తాము. అది కూడా ఎలానో చెప్తాను చూడండి. ఓకేనా? సెకండ్ స్క్రీన్ రికార్డింగ్ ఉంది కదా, 3,000 ఎర్న్ చేసింది. దానికి మాత్రం ఎలాంటి రీజాయినింగ్ ఆఫర్ లేదు. కానీ అది ఎలా సంపాదించాడో చూడండి. లాగిన్ అవర్స్ ఒక్కసారి చూడండి. లాగిన్ అవర్స్ వచ్చేసి మనకు 17 అవర్స్ అయితే చూపిస్తుంది. అంటే 17 గంటలు లాగిన్లో ఉంటే 3,000 అయితే సంపాదించాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజులో ఉండేవి 24 గంటలు. అందులో నువ్వు 17 గంటలు లాగిన్లో ఉండి డ్యూటీ చేస్తే మిగిలిన 7 గంటలలో నువ్వు ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు, ఇలా చేస్తే హెల్త్ ఏమైపోతుంది అని చెప్పేసి ఒక్కసారి అయితే ఆలోచించాలి. మనిషికి తిండి లేకున్నా సరే కానీ నిద్ర మినిమం 7 నుండి 8 గంటలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం లేకుండా మనం ఎంత సంపాదించినా సరే వ్యర్థమే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదే మాట నేను మా వాడిని అడిగితే, లేదన్నా కొంచెం మనీ అవసరం ఉంది, ఈ వారం గట్టిగా కొడతా, నెక్స్ట్ వీక్ నుండి లైట్గా అని చెప్పేసి అయితే అన్నాడు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు కూడా అమౌంట్ అవసరం ఉంటే 1 లేదా 2 వారాలు గట్టిగా కొట్టండి.
అంతేగాని పైసలు వస్తున్నాయి కదా అని ఒకటే పనిగా పెట్టుకున్నారంటే 3 నెలలకే బెడ్ ఎక్కేస్తారు. అప్పుడు మనం సంపాదించిన పైసలు హాస్పిటల్ బెడ్ కూడా సరిపోవు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వర్క్ చేసుకోండి. ఇదే అని కాదు, మీరు ఏ పని చేసినా సరే టైంకు తిండి నిద్ర ఉండేలా చూసుకోండి. అయితే ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, అన్న కనీసం రోజుకి 1000 అయినా సంపాదించకపోతే ఎలా అని అడుగుతారు. నేను చెప్పింది ఫాలో అయితే డైలీ 1000 పైనే ఎర్న్ చేయొచ్చు. ఏంటంటే మీరు మార్నింగ్ 6:30 వరకు లాగిన్ అవ్వండి, మధ్యాహ్నం 1 లేదా 1:30 వరకు చేసుకోండి. మీరు రీచ్ అయ్యే సర్జుని బట్టి మీరు 1:30 వరకు ఇంటికి వెళ్ళినా సరే 7 అవర్స్ అయితే లాగిన్లో ఉంటారు. 7 అవర్స్ లాగిన్లో ఉన్నప్పుడు మీరు 700 నుండి 1000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. ఆర్డర్స్ అయితే మంచిగా ఉంటే 1:30కి ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి తిని 3:30 to 4 వరకు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 4కి వచ్చి 9 వరకు లాగిన్లో ఉండండి. ఇవి ఒక 500 అయితే ఈజీ అవుతాయి. ఎందుకంటే ఈవినింగ్ సర్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ కలిపి 12 అవర్స్ లాగిన్లో ఉంటే 1000 నుండి 1500 వరకు ఈజీగా అయితే ఎర్న్ చేస్తారు. ఇంటికి వెళ్ళి తినేసి 10 వరకు పడుకొని మార్నింగ్ 5కి లేచినా సరే 7 అవర్స్ స్లీప్ అయితే సెట్ అవుతుంది. అంటే మీ ఎర్నింగ్సే ఉంటాయి. సో కరెక్ట్ టైంకి స్లీపే ఉంటుంది. అండ్ మధ్యాహ్నం లంచ్ టిఫిన్ అంటే బయట చేసినా కానీ సో ఇక్కడ ఏంటంటే మీరు హెల్త్ను కాపాడుకుంటూ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో అది నేను చెప్పేది ఏంటంటే 17-18 గంటలు ఇలా లాగిన్లో ఉండి ఎక్కువ ఎర్న్ చేసినా సరే హెల్త్ ఖరాబ్ అయితే ఖచ్చితంగా మనం హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక పెట్రోల్ విషయం. ఈ పెట్రోల్ విషయం ఏంటంటే, ఇక పెట్రోల్ గురించి మాట్లాడుకుంటే అది మనం వాడే బైక్ ఇచ్చే మైలేజ్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. నేను రీసెంట్గా పెట్టిన వీడియోలో 70 కిలోమీటర్లు తిరిగాము 700 సంపాదించమని చెప్పేసి అయితే పెట్టాను. నాది స్కూటీ కాబట్టి పెట్రోల్ ఎక్కువగా పోయింది. మీరు వాడే బైక్ పైనే సేమ్ మీరు ఏదైతే బైక్ వాడుతారో ఆ బైక్ ఇచ్చే మైలేజ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు స్ప్లెండర్ కావచ్చు, ప్యాషన్ ప్రో కావచ్చు, లేదంటే ప్లాటినం కావచ్చు, ఇలాంటి బండ్లు ఏంటంటే మనకు మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో అప్పుడు మనకు పెట్రోల్ అనేది తక్కువ పోతుంది అనమాట. సో ఇది ఏంటంటే మీకు ఖచ్చితంగా మీ బైక్ ఇచ్చే మైలేజ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు డ్యూటీ చేస్తే మీకే అర్థమవుతుంది డైలీ మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత పెట్రోల్ పోతుందని చెప్పేసి అర్థమైపోతుంది. ఒకవేళ మీరు స్కూటీ లేదంటే కొంతమంది పల్సర్ 220 R15ల మీద అవెంజర్ల మీద కూడా ఆర్డర్స్ డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు మాస్టర్లలో. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ బండ్లు మైలేజ్ తక్కువ ఇస్తుంది కాబట్టి సో పెట్రోల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. లేదు మీకు ప్లాటినం, స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో ఇలాంటివి ఏదన్నా మనకు మైలేజ్ ఇచ్చేటివి ఎక్కువ ఉందనుకో, మీకు మైలేజ్ తక్కువ, మీకు పెట్రోల్ ఖర్చు తక్కువ అండ్ ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది మొత్తం మీద పెట్రోల్ గురించి అయితే. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వర్క్ చేసుకోండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనకు 4 ఆర్డర్ కూడా పడ్డది. సో అది 7 ఐటమ్స్ పడ్డది. బిన్ని కుత్తలేదు ఇంకా బిన్ను బ్లూ 7. చలో రైట్, బ్లూ 7. Blue 1, Blue 2, Blue 3, Blue 4, Blue 5, Blue 6, Blue 7.